తన పేరు ఆనంద్. తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. తన సొంతూరి కడప. తను వర్క్ చేసేది మాత్రం హైదరాబాద్లో. అక్కడే ఒక హౌస్ని తీసుకొని అక్కడి నుండి వర్క్ చేసుకుంటున్నాడు ఆనంద్. ఆనంద్ టీమ్ లీడర్ పేరు పూజ. పూజ ఒకసారి ఆనంద్ దగ్గరికి వచ్చి, ఆనంద్, నువ్వు వర్క్ పైన హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళాల్సి ఉంటుంది. రేపే నీ ఫ్లైట్. నీకు కావాల్సిన ఫుల్ డీటెయిల్స్ నేను నీకు సెండ్ చేస్తాను అని చెప్తుంది. దానికి ఆనంద్, సరే పూజ, నేను వెళ్తాను, నాకు మెయిల్ చేయి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆనంద్. మరుసటి రోజు ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్తాడు ఆనంద్. ఫ్లైట్ దిగతానే ఒక క్యాబ్ని బుక్ చేస్తాడు. క్యాబ్ ఒక 10 minutes లేట్గా రావడంతో వెయిట్ చేస్తూ ఉంటాడు. క్యాబ్ డ్రైవర్ వచ్చాడు. వచ్చిన తర్వాత, సార్ సారీ, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. ఆనంద్ దానికి తను వెళ్ళాల్సిన హోటల్ డీటెయిల్స్ చెప్తాడు. దానికి డ్రైవర్, సారీ సార్, నాకు వినిపించలేదు, మళ్ళీ ఒకసారి చెప్తారా అని అడుగుతాడు. ఆనంద్ తను వెళ్ళాల్సిన హోటల్ నేమ్ చెప్తాడు. హోటల్ నేమ్ వినగానే డ్రైవర్ మొహంలో ఏదో తెలియని భయం, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు డ్రైవర్. కానీ ఆనంద్ ఇవేమీ పట్టించుకోకుండా క్యాబ్ ఎక్కి కూర్చుంటాడు. క్యాబ్ డ్రైవర్ ఆనంద్ని 1 hour లేట్గా తీసుకొని వెళ్తాడు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ఆనంద్కి బాగా తలనొప్పి వస్తుంటుంది. హోటల్ వచ్చిన తర్వాత ఆనంద్ దిగి తన లగేజ్ని తీసుకొని హోటల్లోకి వెళ్తాడు. హోటల్ చాలా పెద్దది, 11 floors ఉంటుంది. మేనేజర్ దగ్గరికి వెళ్ళి తన డీటెయిల్స్ చెప్పి తన రూమ్ కీస్ని తీసుకుంటాడు. తన రూమ్ 8th floorలో ఉంది. దానికి మేనేజర్, సార్, నేను మీ రూమ్ చూపించడానికి ఒక రూమ్ బాయ్ని పంపిస్తాను అని ఆనంద్తో అంటాడు. ఆనంద్, పర్లేదండి, నేనే వెళ్తానని లిఫ్ట్ వైపుకి వెళ్తాడు. లిఫ్ట్ని గ్రౌండ్ ఫ్లోర్కి క్లిక్ చేసి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆనంద్. లిఫ్ట్ వస్తుంది. ఆనంద్ లిఫ్ట్లోకి వెళ్తాడు. తను వెళ్ళాల్సిన 8th floorని క్లిక్ చేస్తాడు. 2nd floor దాటతానే ఆనంద్కి ఏదో ఒక నెగటివ్ ఫీలింగ్, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. తన బాడీ అంతా షివరింగ్ వస్తుంది. ఎందుకు ఇలా అవుతుందో ఆనంద్కి అర్థం కాలేదు. లిఫ్ట్ పైకి వెళ్ళే కొద్దీ ఆనంద్కి టెన్షన్ ఎక్కువగా అవుతుంది. 6th floorలో లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఆనంద్కి ఏమీ అర్థం కావట్లేదు, ఎందుకు ఆగిపోయిందో ఏమో అని. లిఫ్ట్ కాసేపటి తర్వాత ఓపెన్ అయింది. తన ఎదురుగా ఒక లేడీ నిల్చొని ఉంది. తన హ్యాండ్ని పట్టుకొని ఒక 10 ఏళ్ల పిల్లోడు నిలబడుకొని ఉన్నాడు. ఆమెకి దాదాపు ఒక 30 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళిద్దరూ ఆనంద్ వెనకాల నిల్చొని 11th floor పైన క్లిక్ చేశారు. వాళ్ళిద్దరూ వచ్చాక ఆనంద్ భయం ఇంకా ఎక్కువ అవుతుంది. తన చెయ్యి అలా వణికిపోతుంది. ఆనంద్కి ఎందుకు ఇలా అవుతుందో అసలు అర్థం కాలేదు. కాసేపటి తర్వాత ఆ లేడీ, ఆనంద్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆనంద్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తనకి నా పేరు ఎలా తెలుసు అని ఆనంద్ అనుకున్నాడు. అంతలో తను వెళ్ళాల్సిన ఫ్లోర్ వచ్చి ఆనంద్ దిగేశాడు. తన రూమ్కి వెళ్ళి లగేజ్ అక్కడ పెట్టి ఫ్రెష్ అప్కి వెళ్ళి అదే ఆలోచిస్తున్నాడు ఆనంద్. తను ఎవరు, తనకి నా పేరు ఎలా తెలుసు అని. ఫ్రెష్ అప్ అయిన తర్వాత తను వచ్చి తన ఆఫీస్ వర్క్ కొంచెం ఉంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని తన ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు ఆనంద్. టైం 12 అవ్వడంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి లైట్స్ ఆఫ్ చేసి తన బెడ్ పైన పడుకున్నాడు ఆనంద్. పడుకున్న ఒక 20 minutesకే కరెంట్ ఆఫ్ అయింది. తనకి బాగా వేడి పుట్టడంతో కింద మేనేజర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయాలనుకున్నాడు ఆనంద్. ల్యాండ్ ఫోన్ నుండి ఫోన్ చేస్తే ల్యాండ్ ఫోన్ కలవటం లేదు. ఆనంద్ ధైర్యం తెచ్చుకొని కిందకి వెళ్ళి ఏమైందో కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు ఆనంద్. తన ఫోన్ ఎత్తుకొని తన డోర్స్ ఓపెన్ చేస్తేనే మొత్తం చీకటి. హాల్ అంతా మొత్తం చీకటిగా ఉంది. లైట్లు ఆఫ్ అయి ఆన్ అవుతున్నాయి. ఆనంద్కి అర్థమైంది ఇది లూజ్ కనెక్షన్ అని. తను ధైర్యంగా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ని క్లిక్ చేశాడు. సేమ్ అదే ఫీలింగ్. లిఫ్ట్లోకి వెళ్తానే తనకు ఒక నెగిటివ్ ఫీలింగ్, ఏదో భయం, తనని ఎవరో ఇబ్బంది పడుతున్నట్టు ఆనంద్ ఫీల్ అవుతున్నాడు. ఆనంద్ గ్రౌండ్ ఫ్లోర్ క్లిక్ చేస్తానే లిఫ్ట్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. కిందకి వెళ్ళే కొద్దీ ఆనంద్ భయం ఇంకా ఎక్కువవుతుంది. కరెక్ట్గా 6th floorకి వచ్చే కొందుకు ఆనంద్ లిఫ్ట్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో ఆనంద్కి అర్థం కాలేదు. ఆనంద్ బాడీ అంతా చెమటలు పట్టేస్తుంది. సేమ్ అదే లేడీ, అదే చిన్న పిల్లోడు మళ్ళీ ఆనంద్ లిఫ్ట్లోకి ఎక్కారు. ఆనంద్కి గుండెలు పగిలిపోయాయి. ఎందుకు ఇలా నాకే అవుతుంది అని ఆనంద్ టెన్షన్గా గుండెని చేతిలో పెట్టుకొని వణుకుతూ నిల్చున్నాడు. ఆనంద్ ఏమనుకున్నాడంటే, నేనే ఫస్ట్ ఎక్కాను కాబట్టి ఇది గ్రౌండ్ ఫ్లోర్కే వెళ్తుంది, మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తానే వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని ఒక ధైర్యంతో ఉన్నాడు ఆనంద్.
అలా అంటానే కాసేపటి తర్వాత లిఫ్ట్ పైకి కదలడం స్టార్ట్ అయింది. ఆనంద్‌కి ఏమీ అర్థం కాలేదు. కొన్ని సెకన్ల తర్వాత ఆమె మళ్ళీ "ఆనంద్, నువ్వు ఎక్కడికెళ్తున్నావని" అడిగింది. ఆనంద్ ధైర్యం చేసుకొని "నువ్వు ఎవరు? నా పేరు మీకు ఎలా తెలుసు?" అడగాలని అనుకున్నాడు ఆనంద్. అడిగే లోపల ఆనంద్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఆనంద్‌కి భయమేసింది. టక్కని కింద పడిపోయాడు ఆనంద్. లిఫ్ట్‌కి ఒక మూల కూర్చొని ఇక్కడ ఎవరూ లేరే అని చూస్తూ ఉన్నారు. కానీ లిఫ్ట్‌లో ఉన్న మిర్రర్‌లో వాళ్ళిద్దరూ కనిపిస్తున్నారు. ఆనంద్‌కి ఏమీ అర్థం కావట్లేదు. ఎవరు అని గట్టిగా అరుస్తున్నా అక్కడ ఎవరు పలకట్లేదు. లిఫ్టు 10th ఫ్లోర్‌కి చేరుకుంది. ఫ్లోర్ డోర్స్ అలా ఓపెన్ అయ్యాయి. ఆనంద్ బయట వచ్చాడు. అంతా చిమ్మ చీకటి. అన్ని డోర్లు క్లోజ్ అయి ఉన్నాయి. ఒక డోర్ మాత్రమే ఓపెన్ అయింది. లైట్లు మిల్క్ అని ఆరుతూ ఉన్నాయి. ఆనంద్ ధైర్యం అంతా కూడగట్టుకొని ఆ రూమ్‌లో ఎవరైనా ఉంటే హెల్ప్ కోసం వెళ్దామని తన టార్చ్ లైట్‌ని పట్టుకొని ఆ రూమ్ వైపు అడుగేసుకుంటూ వెళ్తున్నాడు. రూమ్ దగ్గరికెళ్ళి చూశాడు. అక్కడ ఒక అతను ఆ లేడీని, ఆ బాబుని అతి కిరాతకంగా చంపేస్తున్నాడు. అది చూసిన ఆనంద్ అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. కొన్ని గంటల తర్వాత ఆనంద్ కళ్ళు తెరిచాడు. అతను తన రూమ్‌లో తన బెడ్ పైన ఉన్నాడు. తన చుట్టూ ఆ హోటల్‌లో వర్క్ చేసే అబ్బాయిలు నిల్చొని ఉన్నాడు. ఆనంద్ దీనంగా "నాకేమైంది? నేనెందుకు ఇక్కడ ఉన్నానని" ఆ హోటల్ వాళ్ళని అడిగాడు. దాంట్లో ఒక రూపాయి "సార్, మీరు లిఫ్ట్‌లో కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నారు. మీకు ఏమైందో ఏమో అని చెప్పి నేనే రూమ్‌కి తీసుకొనొచ్చాను. మీరు కళ్ళు తిరిగి పడిపోయినప్పటి నుండి నేను ఇక్కడే ఉన్నాను సార్" అని చెప్తాడు. ఆనంద్‌కి ఏమీ అర్థం కాలేదు. మైండ్‌లో ఒకసారి జరిగిందంతా గుర్తుకొచ్చింది. సరే, ఆ మరుసటి రోజే ఆనంద్ ఆ హోటల్‌ని ఖాళీ చేసి వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయాడు. తన ఆఫీస్‌లో జరిగిందంతా చెప్తే ఎవ్వరూ నమ్మలేదు. ఎందుకు ఇలా అయింది అని చెప్పి ఆ హోటల్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఒక స్టోరీ కనిపించింది. ఆ హోటల్‌లో ఒక 2 సంవత్సరాల క్రితం ఒక అతను తన వైఫ్‌ని, వాళ్ళ కొడుకుని అతి కిరాతకంగా చంపేశాడని న్యూస్ ఉన్నింది. అంటే అదే ఆనంద్‌కి కనిపించిందని ఆనంద్ అనుకోని తన సొంత ఊరు కడపకెళ్ళి అక్కడ వ్యవసాయం చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, మీకు ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి కథలు కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.